సో నా మూడవ సూత్రం ఏంటంటే తల్లిదండ్రులకి, పిల్లల యొక్క ఖాళీ సమయాన్ని మీరు మంచి పనులతో ప్లాన్ చేయాలి. ప్లాన్ దెమ్. వాళ్ళకి మీరు ఒక పని అప్పగించండి. గివ్ దెమ్ ఎ గుడ్ వర్క్ సో దాట్ దే విల్ నాట్ ఇండల్జ్ ఇన్ ద బ్యాడ్ వర్క్. వాళ్ళకు మంచి పని మీరు ఎప్పుడైతే అప్పగించి వాళ్ళకు ఒక వ్యాపకం, మంచి వ్యాపకం ఇస్తారో, వాళ్ళు చెడు వ్యాపకాల్లోకి వెళ్ళరు, లేనిపోని పనులు చేయరు వాళ్ళు. అది తల్లిదండ్రుల తప్పు. వాళ్ళని ఎప్పుడు కూడా ఒక మంచి పని ఇచ్చి, కొన్నిసార్లు పిల్లలు మారం చేస్తుంటారు. వాడికి సెల్ ఫోన్ ఇవ్వకపోతే కింద పడి దొల్లాడడం, సెల్ ఫోను మళ్ళీ ఇవ్వంగానే ఏడుపు ఆపేయడం, నీళ్లు మట్టుకు రావు. జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ ఒక సూత్రం పెట్టింది. తల్లిదండ్రులు సూత్రాలు పెట్టాలి, పిల్లలకి నియమాలు పెట్టాలి. ఒక నియమం ఏంటో తెలుసా? ఏదైనా కావాలంటే మామూలుగా అడగాలి. మారం చేసి అడిగితే అసలు ఆ రోజు అది ఇవ్వదు. రూల్ ఏంటి? ఏదైనా కావాలంటే మామూలుగా అడగాలి. ఆమె ఇవ్వాలో ఇవ్వకూడదో ఆమె నిర్ణయం చేసుకుంటుంది. సపోజ్ చలికాలము, వాడికి టాన్సిల్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ అడిగాడు, ఇవ్వను అంటే ఇంకివ్వను అంతే. మారం చేస్తే ఇవ్వాల్సింది కూడా ఇవ్వను, వేరేది కూడా పోద్ది అనమాట. అరే నేను కొంచెం ఎక్కువ చేశానంటే మా నాన్న మా అమ్మ అసలు అది కూడా పోద్దిరా, పోతే పోయిందిరా ఐస్ క్రీము, చాక్లెట్ కూడా ఇవ్వరు అనుకుండే పరిస్థితి తీసుకురావాలి. తల్లిదండ్రులు వాళ్ళకి ముందు వాళ్ళకి రావాలి క్రమశిక్షణ. అది నేర్చుకోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అంచేత వాడిని మీరు ఒక పద్ధతిలో పెంచాలి అంటే, వాడు వేరే వ్యాపకంలోకి వెళ్లకుండా ఉండాలంటే వాడి ఖాళీ సమయాన్ని మీరు ఎంగేజ్ చేయాలి. బికాస్ గాడ్ మేడ్ మ్యాన్ యాజ్ ఎ డూయర్. పనిమంతుడిగా సృష్టించాడు మనిషిని తన పోలికలో. ఆయన పని చేసేవాడు. విశ్రాంతి దినమును కూడా ఆయన పని చేస్తాడు. కనుక మనల్ని కూడా పని చేయమంటున్నాడు. పని చేసే ఆయన పోలికలో సృష్టించుకున్నాడు. కాబట్టి చిన్నపిల్లాడిని ఖాళీగా వదిలేస్తే వాడు పని చేయకుండా ఉండలేడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు తిడుతుంటారు, కూర్చోలేవో ఒక దగ్గర అని తిడుతుంటారు. అవును, కూర్చోలేను, నేను దేవుని పోలికలో పుట్టాను, ఒక చోట కూర్చోలేను. నేను పనివంతుడిని, నీలాగా సోమరుణ్ణి కాదు. నేను అలా సతికిలు పడి కూర్చొని టీవీ సీరియల్ చూడలేను. నాకు మంచి పని, లేదా నేను చెడిపోతా, నేను పిచ్చి పనులు చేస్తా. సో యూ నీడ్ టు బి క్రియేటివ్. తల్లిదండ్రులు కూడా చాలా సృజనాత్మకంగా ఆలోచించాలి. అసలే మావాడు చాలా హైపర్ యాక్టివ్, వాడిని ఏం చేయాలి? నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు స్కూల్లో నాకు ఒక హైపర్ యాక్టివ్ చైల్డ్, కొంచెము ఎక్స్ట్రీమ్ హైపర్ యాక్టివ్నెస్, వాళ్ళ అమ్మ తీసుకొచ్చి జాయిన్ చేసింది. హిందూస్ పిల్లవాడు. ఒక మన ఏషియాలోనే పిల్లల్ని వాళ్ళ సైకాలజీని ట్రీట్ చేసేటువంటి ఒక మంచి చైల్డ్ సైకియాట్రిస్ట్ డీల్ చేస్తున్నాడు డాక్టర్ గారు. ఆయన హైదరాబాద్లో, ఆయనకి విజయవాడలో, తర్వాత ఆయనకి ఢిల్లీలో, తర్వాత వైజాగ్లో ఆయనకి క్లినిక్స్ ఉన్నాయి. ఆయన ఫ్లైట్లో తిరిగి క్లినిక్స్కి వెళ్తూ ఉంటాడు. సో నేను వాడిని అర్థం చేసుకోవడానికి నేను ఆమెను అడిగాను, ఏంటమ్మా చైల్డ్కి ఏంటి ప్రాబ్లం అని అంటే, ఆవిడ చెప్పలేకపోయింది. షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, చదువుకున్న ఆవిడే, కానీ చెప్పలేకపోయింది. ఆ టెక్నికల్ టర్మ్ ఆమెకు అర్థం కాలేదు. సో వాడు ఏం మందులు వాడుతున్నాడో తీసుకురమ్మంటే ఆ మందులు తీసుకొచ్చిన తర్వాత నేను ఆ మందుల పేర్లు ఇంటర్నెట్లో కొడితే నాకు వాడు ఏం జబ్బుతో బాధపడుతున్నాడో నాకు అర్థమైంది. ఆ తర్వాత డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడతానని డాక్టర్ గారికి ఫోన్ చేయించాను. డాక్టర్ గారు అన్నారు, మీరు ఈమెయిల్ ఇవ్వండి, నేను మీ ప్రశ్నలకి జవాబులు చెప్తాను. సరే, ఈ చైల్డ్ని ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు. వాడు క్లాస్ రూమ్లో కూర్చోడు. క్లాస్లో టీచర్ పాఠం చెప్తుంటే వాడు క్లాస్ బయట తిరుగుతాడు. సడన్గా వెళ్ళి ఒక పంపు కింద కూర్చొని పంపు తిప్పేసుకొని దాని కింద కూర్చుంటాడు, డ్రెస్ వేసుకొని వాటర్ కింద. టీచర్ పాఠం చెప్తుంటే వాడు ఒక రబ్బర్ తీసుకొని, ఒక పరీక్ష అట్ట తీసుకొని, ప్యాడ్ తీసుకొని దాంతో క్రికెట్ ఆడుతూ ఉంటాడు, లేకపోతే దాన్ని బంతిలాగా ఆడుతూ ఉంటాడు. టీచర్ అక్కడ పాఠం చెప్తుంటుంది, పిల్లలు డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు.
సో వాడి క్లాస్ నా క్లాస్ రూమ్, నా ఆఫీస్ రూమ్ ఎదురుగా వేయించుకున్నాను. ప్రేయర్ చేశాను, ఏం చేయాలి వీడిని. సరే ఈమెయిల్ ఇస్తే డాక్టర్ గారు నాకు ఈమెయిల్ ఇవ్వలేదు. నేను మళ్ళీ కాల్ చేశాను డాక్టర్ గారికి. ఎన్నిటికి జవాబు చెప్పాలి సార్, మాకు టైం ఉండదు అని అన్నారు. సో నాకు వేరే మార్గం లేదు, నేనే స్టడీ చేయాలి వాడిని. సో నాకొక్కటే, ఎందుకు వీడు ఇలా ఉన్నాడు, వెరీ నైస్ బాయ్. వాడిని రూమ్లోకి పిలిచామనుకోండి, లోపలికి వస్తాడు, గుడ్ మార్నింగ్ చెప్తాడు, ఏదైనా చెప్పామనుకోండి ఎస్ అంటాడు, అన్నిటికీ తలూపుతాడు, వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తాడు. సో నాకు అర్థమైంది ఒకటే, వాడిని ఎంగేజ్ చేయాలి. వాడిని కానీ ఎంగేజ్ చేయగలిగితే, అంటే వాడికి ఒక మంచి పని అప్పగిస్తే వాడు ఈ తుంటరి పనులు చేయకుండా ఉంటాడు. వాడికి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి, ఎదురు వాడికి ఒక డిసిప్లినో లేదా ఒక చిన్నపాటి భయం, పెద్ద భయం పెట్టకూడదు. ఇది ఇలా జరిగితే నాకు ఒకటి కోల్పోతానన్న ఒక చిన్న భయం. సో వాడిని ఒకరోజు పిలిచి ఆ అట్ట, తర్వాత వాడి రబ్బరు నా రూమ్లోకి వచ్చినాయి. అట్ట రబ్బర్ నేను నా దగ్గర పెట్టుకొని డెస్క్లో, అరే నీకు ఇలా ఆడుకోవడం ఇష్టమా అన్నాను. అవును అన్నాడు. సరే అట్లయితే ఓ పని చేయి, నువ్వు క్లాస్ రూమ్లోకి వెళ్ళి టీచర్ చెప్పిందంతా ఏం చెప్తుందో నాకు రాసుకుని నాకు రిపోర్ట్ చేయి, నీకు నేను వెంటనే అట్టను రబ్బర్ ఇస్తాను, వెళ్ళిరపో అన్నాను. నా అట్ట రబ్బర్ అన్నాడు. అది రాసుకుని వచ్చేసి నేను నీకు ఇచ్చేస్తాను. వాడు ఎంత తెలివిగలడు అంటే అందరికంటే ఫాస్ట్గా రాసుకొచ్చేసాడు వాడు. ఇంకా క్లాస్ అవ్వలేదు, అందులో కొన్ని మళ్ళీ పట్టుకొని తప్పులు, ఇది కూడా రాసుకుంటారా అని మళ్ళీ వాడికి పంపించి చక్కగా బుద్ధిగా కూర్చొని చేస్తాడు. ఎందుకంటే వాడికి అట్ట రబ్బర్ కావాలి. సో యూ నీడ్ టు బి వెరీ క్రియేటివ్. వాళ్ళ మమ్మీ వచ్చి మీరు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు మా పిల్లోడిని, ఆమె కొన్ని రోజులకి మా స్కూల్కి రావడం మానేసింది. వాడికి పాపం రోజు వచ్చి భోజనం పెట్టాలి అలా ఆవిడ రావడం మానేసింది. ఎందుకంటే షీ సో కాన్ఫిడెంట్ మా టీచర్లు చూసుకుంటారని. మా టీచర్ని పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను వాడిని ఎట్లా చేయాలో. సో యూ నీడ్ టు నో. అవసరమైతే ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి జ్ఞానం కోసం. వాడిని ఎలాగా తప్పుకి వెళ్లకుండా, తుంటరి పనులు చేయకుండా వాడికి ఒక పని అప్పగించాలి. అప్పుడే మీ పిల్లలకి చాలా నేర్పించగలరు. అలాంటి ప్రతి ఖాళీ సమయంలో వాడు ఒక అద్భుతమైన పని నేర్చుకోగలుగుతాడు. వాడు పెద్దవాడు అయ్యేటప్పటికి చాలా పనులు వస్తాయి వాడికి, వాడు మల్టీ టాలెంటెడ్ అవుతాడు. ఫోర్త్, సెట్ అన్ ఎగ్జాంపులరీ ప్రేయర్ లైఫ్ బిఫోర్ యువర్ చైల్డ్. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనిషిని ఇతరుల మీద ఆధారపడేటట్టుగా చేశాడు. ఏ మనిషిని ఇండిపెండెంట్గా చేయలేదు. మీకు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అర్థం ఏంటంటే మీరు టోటల్గా ఇండిపెండెంట్ అని కాదు. నాకు ఇండిపెండెన్స్ డే వచ్చింది అని చెప్పి అమ్మ పిల్లకి పాలు ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు. నాకు ఇండిపెండెన్స్ డే వచ్చిందని నాకు ఇండిపెండెన్స్ డే వచ్చిందని అమ్మని నాన్నని పిల్లోడు కాదనడానికి వీల్లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద, ఆ తర్వాత టీచర్స్ మీద, తర్వాత ఫ్రెండ్స్ మీద, తర్వాత పెద్దవాళ్ళం అయిన తర్వాత పిల్లల మీద ఆధారపడతాం మనం. యూ హ్యావ్ టు. దేవుడు మనల్ని ఇంటర్డిపెండెంట్గా చేశాడు. అందుకనే ఆ మాట రాయబడింది, సాటి అయిన సహాయం. ప్రతి వ్యక్తి నీకో సాయం, సాటి అయిన సాయమో కాకపోవచ్చు, భార్య సాటి అయిన సాయం, భర్త సాటి అయిన సాయం, కానీ ప్రతి ఒక్కళ్ళు నీకు ఒక సాయమే. మ్యాన్ నీడ్స్ అ సపోర్ట్, అ ఉమెన్ నీడ్స్ ఎ సపోర్ట్. గాడ్ మేడ్ అస్ ఇంటర్డిపెండెంట్. దేవుడు ఒక్కడే టోటల్లీ ఇండిపెండెంట్. దేవుడు ఒక్కడే ఎవరి మీద ఆధారపడినవాడు. తనకేదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో పూజింపబడివాడు కాదు, సేవింపబడివాడు కాడు. ఆయన నిరాధారుడు. కానీ మనల్ని ఎలా సృజించాడంటే మరొకరి మీద ఆధారపడేటట్టుగా సృజించాడు. కాబట్టి మనం ఒక పిల్లవాడిని ఏమని పెంచాలంటే, అరే నువ్వు పెద్దాడైన తర్వాత కూడా ఇంకోళ్ళ మీద ఆధారపడాలి, నీకు ఆధారపడడం రావాలి, ఇతరుల్ని నువ్వు గౌరవించాలి. అందరికంటే ఎక్కువగా ఆధారపడవలసింది దేవుడి మీద ఆధారపడాలి. సో ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ డిపెండెంట్ ఆన్ గాడ్. ఇట్స్ ఎ డిపెండెన్స్ ఆన్ గాడ్. సో పిల్లలు నిన్ను ఎందుకు అమ్మ రోజు ప్రార్థన చేస్తుంది, ఎందుకు నాన్న అలా ప్రార్థన చేస్తున్నాడు, వాడు నిన్ను వాచ్ చేస్తాడు. ఏం సాధిస్తున్నాడు? అమ్మ ప్రార్థన చేస్తుంది, ఏం సాధించింది? నాన్న ప్రార్థన చేస్తున్నాడు, ఏం సాధిస్తున్నారు? కొన్నిసార్లు మీరు అనుకున్నవి ప్రార్థనలో జరగవు, కానీ వాటిని ఎదుర్కొనే దమ్ము మీకుంటుంది. ఏదైనా సమస్యనా పరిష్కారం అవుతుంది, సమస్యను ఎదుర్కోగలిగిన దమ్మన్నా మీకు వస్తుంది. వాడు చూస్తాడు మిమ్మల్ని, అమ్మ ధైర్యానికి, నాన్న ధైర్యానికి.
కారణం ప్రార్థనే. ఓ, నేను దేవుడి మీద ఆధారపడాలి, ప్రార్థన. సో పిల్లలకి ప్రార్థన ఎలా వస్తుంది? కళ్ళు మూసుకున్నానా, చేతులు జోడించినానా. 2 days బ్యాక్ నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. పక్కనే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాడికి పాప పుట్టింది. పాప పుట్టితే వెళ్ళానమాట. వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబు ఉన్నాడు, వాడు బాగా అల్లరి చేస్తున్నాడు. వాడిని పిలిచి నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గర పంపించారు. వాడు కళ్ళు మూసుకోమంటే ఒక్కనే తెరిచి ఇలా చూస్తున్నాడు. అరే, నువ్వు అలా చూసావంటే నేను కూడా సగం ప్రార్థన చేస్తానని చెప్పాను వాడికి. వాడితో కొద్దిసేపు వాడి చైల్డ్ లాగా నేను వాడితో మాట్లాడిన తర్వాత వాడు ప్రార్థనలోకి వచ్చాడు. నేను ప్రార్థన అలా ముగించానలేదు, పెద్దగా ఆమెన్ అన్నాడు. వాడు, అరే నీ బిగినింగ్ కంటే నీ ఎండ్ బాగుందిరా అని చెప్పాను నేను. పిల్లలతో మీరు కనెక్ట్ అవ్వాలి. వెన్ యూ ప్రే, యువర్ చైల్డ్ ప్రేస్. చూడండి, పిల్లల దగ్గర ఒకటి ఉంటుంది, గమనించండి, దే ఆర్ గుడ్ ఇమిటేటర్స్. మీరు లేనప్పుడు చూడండి, పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా మీరు చూడండి, ఆ టీచర్ ఎలా డ్రెస్ చేసుకుందో అలాగే డ్రెస్ చేసుకుని రూమ్లో పాఠం చెప్తా ఉంటుంది. మీరు చూసారా, గమనించారా? నాకు ఒక ఎల్కేజీ పిల్ల ఉంది మా స్కూల్లో. అది వాళ్ళ అమ్మకి వెళ్ళి వాళ్ళ టీచరు ఆ రోజు చెప్పులు మార్చింది, ఏం చెప్పులు వేసుకుంది కూడా చెప్తుంది. ఎల్కేజీ ఆ పిల్ల. ఈరోజు మా టీచర్ పేపర్ చెప్పులు వేసుకొచ్చింది మమ్మీ అని చెప్పిందంట ఒక రోజు. అంటే అంత పల్సర్ చెప్పులు వేసుకొచ్చింది ఆవిడ. పిల్లలు చాలా గమనిస్తారు. గుడ్ అబ్జర్వర్స్ అండ్ గుడ్ ఇమిటేటర్స్. When you set an exemplary life before them, they imitate you by default. మీరు వాళ్ళ ముందు ఒక మాదిరి చూపించినప్పుడు, వాళ్ళ ముందు మీరు పోట్లాడుతూ ఉండండి, వాళ్ళు కూడా మంచి గయ్యాళ్ళలాగా తయారవుతారు. వాళ్ళ ముందు మీరు ఊరికే ఫోన్లో మాట్లాడుతుండండి, వాళ్ళు కూడా ఫోన్ కతుక్కుండే ఫెవికిక్ టైప్ తయారవుతారు. వాళ్ళ ముందు మీరు ఊరికి టీవీ చూస్తూ ఉండండి. వాట్ ఎగ్జాంపుల్ ఆర్ యూ సెట్టింగ్ బిఫోర్ యువర్ చైల్డ్? దట్స్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ దే ఆర్ గుడ్ ఇమిటేటర్స్ అండ్ అబ్జర్వర్స్. బయట వాళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేయగానే చెప్తారు పెద్దవాళ్ళు, పిల్లలు చెప్పరు. దే టేక్ ఇట్, వాళ్ళ హృదయంలోకి తీసుకుంటారు, అదే రేపొద్దున చేస్తారు. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారా టీవీల్లో, లేకపోతే మీ పక్కింట్లో, ఎదురింట్లో, మీ చుట్టాలు వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఆరిందల్లా మాట్లాడుతుంటారు. అది పిల్లల గొప్పతనం కాదు, అది తల్లిదండ్రుల దౌర్భాగ్యం. వాళ్ళకి అంత పెద్ద పెద్ద మాటలు ఎట్లా వచ్చాయి అనుకుంటున్నారు? తల్లిదండ్రులు ఒక డిసిప్లిన్ పాటించలా. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల దగ్గర ఉండకూడదు. పెద్దల విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు పెద్దల దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. చిన్నపిల్లలకు పెద్ద మాటలు ఎట్లా వస్తున్నాయి? దే పికప్ వెరీ ఫాస్ట్. పికప్ చేస్తారు వాళ్ళు. నువ్వు మాట్లాడే పెద్ద పెద్ద మాటలు చిన్న పిల్లల నోట్లోకి వచ్చేస్తాయి. హౌ కమ్? వాళ్ళంత క్విక్ లెర్నర్స్, క్విక్ గ్రాస్పర్స్, అంత చక్కగా గ్రహించేస్తారు వాళ్ళు. నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. మా నాయనమ్మ 13.5 సంవత్సరాల మంచం మీద ఉండి పక్షవాతంతో బాధపడుతూనే ఆవిడ ఇల్లంతా మెయింటైన్ చేసింది. నాకు ముగ్గురు అత్తలు అక్కడే ఉండేవాళ్ళు. మా నాన్నగారు, మా అమ్మగారు వెళ్ళి వస్తుండేవాళ్ళు ఉద్యోగానికి, వెళ్ళి విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. చాలా వాళ్ళ యాబ్సెన్స్లో చాలా కాలం ఉన్నాం. మా ఇంట్లో ఒక రూల్ ఏంటంటే, పెద్ద ఇల్లు, రూల్ ఏంటంటే పెద్దలు మాట్లాడుకుంటామంటే పిల్లలు ఆ చివరికి వెళ్ళిపోవాలి. దరిదాపుల్లో కనపడితే ఏం లేదు, అయిపోయామే. అందరిని ఒక రూమ్లో వేసి 4 తన్ని రూమ్ తాళం వేస్తారు. కాబట్టి పెద్దలు మాట్లాడుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు. మేము పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత కూడా మా కులం ఏంటో తెలియదు. వాళ్ళు మాట్లాడుకున్నారు లేదు కూడా ఈరోజు మాకు తెలియదు. పెద్దలు చాలా మాటలు మాట్లాడుకుంటారు. మా ఇంట్లో పాపం ఒక అంకుల్కి ఏదో నిక్ నేమ్ పెట్టుకున్నారు, గుండు బచ్చా అని. మా కజిన్ ఒక అమ్మాయి ఉంది, చాలా క్విక్ గ్రాస్పర్. ఎట్లా పట్టేసిందో, ఎటు తిరుగుతా ఎటు వెళ్తా పట్టేసిందో, ఈ రూల్ అధిగమించేసి మొత్తానికి పట్టేసింది. ఆ అంకుల్ని అలా పిలుస్తారని. ఒకరోజు ఆ అంకుల్ వచ్చారు.
అంకుల్ మీరే కదా గుండు బచ్చా అంటే అంది. వెంటనే వీళ్ళందరూ అవాక్కైపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. స్థానులాగా నించుండిపోయారు. ఆయన బ్యాంక్ ఆఫీసరు, ఫ్యామిలీ ఫ్రెండ్, పాపం ఆయనకు నిక్ నేమ్ పెట్టుకున్నారని ఆయనకు తెలియదు. స్టాండ్ స్టిల్ అయిపోయింది ఇంట్లో. ఎట్లుందంటే అందరూ విగ్రహాల్లాగైపోయి అలా చూస్తున్నారు ఒక్కసారిగా. నాకు తెలుసులేండి మీరు నన్ను ఈ పేరుతో పిలుస్తున్నారని అన్నాడు పాపం ఆయన. జాగ్రత్త, పిల్లలు మిమ్మల్ని బుక్ చేస్తారు. అదే మీరు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. పిల్లలకి నేర్పించకండి, చూపించండి, వాళ్లే నేర్చుకుంటారు. ఏం చూస్తారో అది నేర్చుకుంటారు. సెట్ అన్ ఎగ్జాంపుల్.